ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు ఎటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావో నువ్వు పరిశీలన చేసుకోగలగాలి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క లేఖనాలు చూస్తూ ఉన్నప్పుడు ఎలీషా అనేటువంటి ఒక వ్యక్తి దేవుని మీద సంపూర్ణమైనటువంటి నమ్మకాన్ని ఉంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అతడు ప్రతి విషయంలో కూడా చాలా నిబ్బరం కలిగి ఉన్నాడు. ఏలియా ద్వారా అతను దేవుని పని కొరకు పిలువబడినప్పుడు అతడు చాలా నమ్మకంగా పనిచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే మన విశ్వాసంలో జీవిస్తామో దేవుడు మనల్ని పిలుచుకున్నాడని, మరణం వరకు మనల్ని నడిపించడానికి ఆయన శక్తిమంతుడని ఎప్పుడైతే మనం ఎరుగుతామో, ఇంకా విశ్వాసంలో కొనసాగుతామో, అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటామో, అప్పుడు దేవుని కొరకు మనం పనిచేయడం ప్రారంభిస్తూ ఉంటాం. కనుక ఈరోజు ఎలీషా అనేటువంటి వ్యక్తి ఏలియా అనేటువంటి సేవకుడిని వెంబడించడం ప్రారంభించినప్పటికీ, ఏలియా అనేటువంటి సేవకునికి అతడు అన్ని పనులు చేస్తూ వచ్చాడు. 2వ రాజుల గ్రంథము 3:11 ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు రావడాన్ని మనం చూస్తున్నాం. అంటే అతను ఏలియా తనకు అప్పగించినటువంటి పనులు మాత్రమే కాదు, కానీ ఏలియా యొక్క పనులన్నిటి విషయంలో కూడా అతను శ్రద్ధ కలిగి అతనితో కూడా ఉండి తనకు అప్పగించబడినటువంటి పని చివరి వరకు కొనసాగించడంలో అతను నమ్మకంగా ఉన్నాడు. ఇంకా ఏలియాని దేవుడు తన సన్నిధిలోకి తీసుకున్నటువంటి సమయం వచ్చినప్పుడు అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి నమ్మకంగా వెళ్ళాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ అతను విడిచిపెట్టకుండా ఉంటానని గట్టిగా మాట్లాడాడు. ఇంకా 2 సార్లు ఏలియా ఎలీషాను ఆగిపోమన్నప్పటికీ కూడా ఎలీషా వినకుండా ఏలియాతోటే ఉండిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అయితే మనం చాలాసార్లు పనిచేస్తుంటాము, చాలాసార్లు ప్రార్థన చేస్తాము, ఒక విషయాన్ని గురించి మనం ఎంతగానో దైవ సన్నిధిలో గోజాడుతున్నామని మనం చెప్తూ ఉంటాము. కానీ మనం ఒక సంగతి అయితే మనం తెలుసుకోవాలి. ఒక సమయం వచ్చినప్పుడు నీరసపడిపోతూ ఉంటాము. మనం దేనికోసం అయితే ప్రార్థన చేస్తామో దాని విషయంలో ఇంకా మర్చిపోతాము, దాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. కానీ ఎలీషా అయితే ఎలా ఉన్నాడంటే అతని హృదయంలో చాలా పట్టుదల కలిగి ఉన్నాడు. ఆ పట్టుదల అయితే అతని మొహంలో కనిపించడం లేదు, కానీ అతని హృదయంలోని చాలా నిబ్బరం కలిగి ఏలియాతో కూడా అతను నడుస్తూ ఉన్నాడు. అతడు తనతో కూడా ఉన్నటువంటి దినములన్నింటిలో అతని నమ్మకత్వాన్ని బట్టి ఏలియా అయితే అడుగుతూ ఉన్నాడు. నీ కోసం నేను ఏం చేయాలో, నీకేం కావాలో నువ్వు అడుగు అని అడిగినప్పుడు అతడు అంటూ ఉన్నాడు, నీ కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చినట్లుగా నువ్వు చేయాలి అన్నాడు. కనుక అతను ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడంటే అతని ఆసక్తి మాటల్లో మాత్రమే కాదు, అతను హృదయంలోని ఎలీషా హృదయం మండుతూ ఉంది. తాను ఏదైతే అడుగుతూ ఉన్నాడో దానికోసం అతడు చాలా నమ్మకంగా ఉన్నాడు. అది ఖచ్చితంగా పొందుకుంటాడనే విశ్వాసంలో అతను ఉన్నాడు. అప్పుడు ఏలియా ప్రవక్త ఇలా అంటూ ఉన్నాడు, నీవు అడిగింది కష్టతరంగా ఉంది. అయితే నీ వద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడ్ల ఆ ప్రకారం నీకు లభించును, కనబడిన ఎడ్ల అది నీకు కాకపోవును. ఏలియా యొక్క ఉద్దేశం ఏంటంటే దాని కొరకు ఎంతో పట్టుదల కావాలి. అది అలా చూడాలంటే నోటి మాటలతో చెప్తే సరిపోదు, అది దొరకాలంటే చాలా ఖచ్చితంగా ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో ఎలీషా ఏం చూశాడంటే అతను ఇంకనో వెలుచు మాట్లాడుచుండగా ఇగున్న అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అంతటి ఏలియా సుడిగాలి చేత ఆకాశంలోకి ఆరోహణమైన అదంతా కూడా ఎలీషా చూడడాన్ని మనం చూస్తున్నాం. సుడిగాలి ఏలియాని తీసుకొని పోతూ ఉంటే దాన్ని అంత స్పష్టంగా చూడగలిగాడంటే సుడిగాలిలో నిలబడితే ఆ యొక్క సుడిగాలి ఒక మనుషుడిని ఖచ్చితంగా కళ్ళు మూసుకునేలా చేస్తుంది. తర్వాత ఏలియా ఆత్మలో 2 పాళ్ళు ఎలీషా పొందుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అతడు ఆధ్యాత్మిక వారసుడిగా అతడు మారడాన్ని మనం కనిపెడుతూ ఉన్నాం. ఈరోజైతే నీవైతే విడుదల పొందేలాగా నువ్వు వెతకాలి, నీ హృదయం మండుతూ ఉండాలి. లోకసువార్త 11:9 అటువల మీరును అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. మనం ఎలా అడగాలి, మనం ఎలా వెతకాలి, మనం ఎలా తట్టాలి అనే దాని గురించి ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజు 2 పాళ్ళ ఆత్మ ఎలీషా అనేటువంటి సేవకుడు పొందుకోవడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా దైవ సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారి హృదయం ఎప్పుడైతే మండుతూ ఉంటుందో దైవ సన్నిధిలో అటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా పొందుకుంటారు. అదేమైనప్పటికీ ప్రభువా మీ దయగలిగిన హస్తాలకి నాయన ఈ సమయంలో అప్పగించి ప్రార్థన చేస్తుండగా
విడుదల పొందేలాగా నాయన ప్రతి పరిస్థితిని ఒక సమస్యను పట్టుకున్నప్పుడు అది పూర్తిగా నాయన దాని నుంచి విడుదల పొందేలాగా అది దొరికేటంత వరకు కూడా నేను దాని కొరకు పట్టు విడవక ప్రార్థన చేయడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయండి తండ్రి. పట్టుదలగా ప్రార్థన చేసే నాయన అసాధ్యమైన ప్రతిదీ కూడా తండ్రి సాధ్యమని తమ జీవితంలో గుర్తించగలిగేలాగా ప్రతి ఒక్కరిని ఉంచమని కృప చూపమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.